ఆ ఊళ్ళో గుక్కేడు మంచినీళ్లు దొరకవు. తలుపున నది పారుతున్నా ఆ ఊరి ప్రజల దాహం తీరడం లేదు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. గొంతులు ఎండిపోతున్నాయి, నేలలు నెర్రలు బారుతున్నాయి. నీటి కోసం ఆ గ్రామస్తులు కోటి తిప్పలు పడుతున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం తండా గ్రామ ప్రజల దుస్థితి ఇది. ట్యాప్ ఆన్ చేస్తే ఎక్కడంటే అక్కడ నీళ్లు వచ్చే సౌకర్యాలు డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా ఆ గ్రామ ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, పథకాలు ప్రకటిస్తున్నా మాధవరం తండా ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. సుమారు 600 మంది జనాభా కలిగిన ఈ తండాను 35 ఏళ్లుగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. ఈ ఊరికి 6 కిలోమీటర్ల దూరంలో నది ఉంది. అయినా ఈ ఊరికి నీటి కటకట తప్పడం లేదు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి కోసం ఇప్పటి వరకు తండాలో సుమారు 500 బోర్లు వేశారు. ఒక్క బొట్టు పోసింది లేదు, ఒక్క బిందె నిండింది లేదు. ఊళ్ళో ఉన్న పాత బావిలో కూడా ఉప్పు నీళ్లే వస్తున్నాయి. దీంతో గ్రామస్తులంతా మంచినీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో దొరికే ఉప్పు నీరు వాడితే ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారే రోజు రోజుకు పెరుగుతున్నారు. అలాగే ప్రతి ఇంట్లోనూ మోకాళ్ళ నొప్పుల సమస్య సాధారణమైపోయింది. ఉప్పు నీళ్లు తాగి తండా ప్రజలు రోగాల బారిన పడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కుంగిపోతున్నారు. తాగునీరే కాదు, సాగునీరు కూడా కరువే. బోర్లు పడవు, బావుల్లో నీళ్లుండవు. దీంతో సాగునీరు లేక గ్రామంలో 600 ఎకరాల భూములు బీడు భూములుగా మారాయి. గ్రామంలో చాలా మంది రైతులు కూలీలుగా మారిపోయారు. కొందరు బతుకు తెరువు కోసం వలస వెళ్లిపోతున్నారు. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు నీటి కష్టాల డోస్ పెరుగుతుంది. ప్రభుత్వం ట్యాంకర్లు పంపించినా అరకొర నీటి కోసం గంటల తరబడి వేచి చూడక తప్పదు. జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరు అందిస్తామన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్లంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ తండా దాహం తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో బోర్లు వేయించిన ప్రభుత్వం నుంచి ఎన్నో బోర్లు వేసినారు. ఏం చేసినా కూడా అది 500 ఫీట్లు 600 ఫీట్లు కోసినా కూడా అది ఉప్పు నీళ్ళే పడుతుంది. దానివల్ల అది కూడా 1/2 ఇంచ్ 1 ఇంచ్ వస్తుంది. ఇది ఏప్రిల్ మేలో అసలు రాదు కూడా. ఇంకా దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. ఇంకోటి మేము వ్యవసాయం చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పైన ఆధారంతోనే మేము వర్షం పడాల దాని ఆధారంతోనే మేము చేసుకోవాలా. దానివల్ల మా ఊర్లో ఎంతో మంది కూలీలు పోవడానికి, వలసలు పోవడానికి కూడా అదే కారణం. దానివల్ల మాకు 5 కిలోమీటర్ నది దగ్గరే ఉంది. 5 నుంచి 6 కిలోమీటర్ ఉండవచ్చు. కానీ ఇక్కడి నుంచి అయినా కోస్గి, అక్కడ సూగూరు, బూదూరు ఎన్నో అంత దూరం పోయినాయి వాటరు. కానీ మాకు లేదు సౌకర్యం. ఈ సౌకర్యం కలిగించాలని కోరుతున్నాం.